నమస్తే, సంగీత కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము ఒక మంచి రెసిపీ చూద్దాము. ఇది చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ, పుల్కాలోకి కానీ అన్నిటికీ కరెక్ట్గా సూట్ అవుతుంది. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్దీ రెసిపీ కూడా. పచ్చి కొబ్బరి, దొండకాయ, శనగల కర్రీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను. దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత 1 టీ స్పూను ఆవాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూను పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 350 గ్రాముల వరకు నేను దొండకాయలు తీసుకొని బాగా కడిగి శుభ్రం చేసుకొని సన్నగా ఇలా పొడవుగా కట్ చేసుకొని తీసుకున్నాను. వీటిని వేసి కొంచెం మెత్తబడేంత వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి. 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో. 2 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. నేను ముందుగానే ఎర్ర శనగలు ఉంటాయి కదా, వాటిని ఈ కప్పుతో 1 కప్పు నిండా తీసుకొని కుక్కర్లో వేసి కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడికించి తీసుకున్నాను. ఈ శనగలని కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను శనగలని. ఇప్పుడు దీంట్లో వేసేసుకున్న తర్వాత 2 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. వీటన్నిటిని కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మీ రుచిని బట్టి ఉప్పు కారం తక్కువ ఎక్కువ చేసుకోండి. నేను ఇక్కడ 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకున్నాను. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత మూత పెట్టి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. చూడండి, 2 నిమిషాల తర్వాత ఇలా ఉంది. ఒకసారి కలిపి చూద్దాము. ఇప్పుడు దీంట్లోకి పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, అది ఒక 1/2 కప్పు వరకు నేను మిక్సీలో గ్రైండ్ చేసుకొని తీసుకున్నాను. చూడండి, దీంట్లో వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. 1-2 నిమిషాల తర్వాత బాగా మగ్గిపోయింది. ఇప్పుడు తీసి దొండకాయ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. చూడండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకొని దింపేసుకోవడమే. ఈ కర్రీని ఒకసారి మీరు ట్రై చేయండి. చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. ఇంకా దొండకాయ ఇష్టపడని వారు కూడా ఈ రెసిపీని ఇష్టపడతారు. ఈ రెసిపీని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.